నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు సమర్పిస్తున్నాను. మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీరాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళిలో 27వ నామం ఓం శివాయ నమః అన్న నామానికి శ్రీ విఎస్ కరుణాకరన్ గారు కథారూపంగా మనకు అందించారండి. నక్షత్ర ఖచ్చిత నాముడు శివుడు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. అది మంచు మలల మధ్య ఉన్న మానస సరోవరం. వ్యాఘ్ర చర్మంపై ఆసీనులై పార్వతీ పరమేశ్వరులు సరస సల్లాపములు వినోదిస్తూ ఉన్నారు. వారి వాహనం నందికేశ్వరుడు అల్లంత దూరంలో పచ్చిక బయలుపై విహరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు నూతన వధూవరులు పెండ్లి పండుగ ముచ్చట్లు ముగియకుండానే ఆ దివ్య దంపతులు మధుర మధువిహార యాత్రకు బయలుదేరి మానస సరోవర తీరం చేరుకున్నారు. ఆ దివ్య దంపతుల శృంగార కీడీ విలాసం కాళీదాసాది మహాకవులకు కూడా వర్ణనాతీతం. ఆ నూతన దంపతులు ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నారు. చర్చకు వచ్చిన అంశాలలో దక్ష యజ్ఞం కూడా ఒకటి. సతీదేవి పూర్వజన్మలో పార్వతి, దక్ష ప్రజాపతి కూతురు. దక్షుడు అసలు యజ్ఞం సంకల్పించింది శివుని పరాభవించడానికే. ఆ సతీదేవిని దక్ష ప్రజాపతి పరమశివునకు ఇచ్చి వివాహం చేసి ఉన్నాడు. తండ్రి చేయ సంకల్పించిన యజ్ఞానికి కూతురు సతీదేవి వెళ్లాలని ఉర్రూతలూగింది. కాని దక్షుడు తన కూతురు సతీదేవిని, అల్లుడు శివుని ఆ యజ్ఞానికి రమ్మని ఆహ్వానించలేదు. పిలవని పేరంటానికి పోకూడదు కదా. సతీ, నీవు ఇప్పుడు నీ పుట్టింటికి మీ తండ్రి దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్ళకపోతేయే అన్నాడు శివుడు అర్ధాంగి సతీదేవితో. సతీదేవి మృదు మధురంగా సమాధానం చెప్పింది. హృదయేశ్వర, నేను పరాయి కొంపకు వెళ్ళడం లేదు కదా, పుట్టింటికే కదా పోతున్నది. అంతేగాక అనాహుతోద్వరం గచ్చేత్, యజ్ఞానికి పిలవకుండా వెళ్ళవలను అని కదా పెద్దల అనుశాసము. పరమేశ్వరుడు మారుమాట పలకలేదు. సతీదేవి విస్తరించి సమాధానం చెప్పసాగింది. పరమేశ్వర, మీరే మా నాన్నగారికి ప్రజాపతుల సదస్సులో సముచిత మర్యాద చూపకుండా అవమానించినట్లు విన్నాను. పరమశివుడు బదులు పలికాడు. హృదయేశ్వరి, అసలు జరిగిన సంగతి ఎంతా విస్తరించే చెప్పుచున్నాను, సావధానంగా ఆలకించు. మీ తండ్రిగారు దక్ష ప్రజాపతి సభకు ఆలస్యంగా వేంచేశారు. సదస్సులో అందరూ లేచి నిలబడి ఆయనకు ప్రత్యుత్థాన స్వాగత సత్కారం చేశారు. అయితే ఆయన సభా నమస్కారం చేయలేదు. లేచి నిలిచిన వారికి ఎవ్వరికీ కూడా సబహుమానంగా కూర్చోమని కూడా చెప్పలేదు. తానట్లే నిలబడి అందరూ తనకు లేచి నిలబడి గౌరవ మర్యాదలు చేసింది లేనిది తేరిపారా చూచి పరిశీలించడం మొదలుపెట్టాడు. తొలుత అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. కాని ఆయన దురహంకారం చూచి నేను అందరికంటే ముందే, అనగా దక్ష ప్రజాపతి ఆసనం స్వీకరింపక ముందే కూర్చున్నాను. అప్పుడు ఆయన ముఖం చూడవలసిందే. కందగడ్డవలె ముఖం ఎర్రబారింది. నేత్రాలలో నేత్తులు జేవురించి ఎర్రగా మారాయి. అసలు సదస్సులో చూపిన మర్యాద వ్యక్తిగతంగా దక్షునికి కాదు, దక్షిణులో ఉన్న ఆత్మ ఆ శ్రీమన్నారాయణుని అంశకు మాత్రమే కదా. ఆ దుర్విదగ్ధుడు ఆ సంగతి గుర్తించలేకపోయాడు. దక్ష ప్రజాపతి కంటే ముందే నేను ఆసనం స్వీకరించి కూర్చున్న మాట నిజమే. ఇక ఆయన ఆగ్రహించి తన్ను నేను అవమానించినట్లు ప్రచారం చేయసాగాడు. అంతే. సతీదేవి సుకుమారంగా సమాధానం చెప్పింది. పోనీ ఆయనకు మీరు ఈ విషయాన్ని వివరించి చెప్పి ఉండవలసింది కదా. సమాధానం చెప్పాడు. కన్నులు నెత్తిమీదికి వచ్చిన దక్షునికి ఇంక చెవుడు వచ్చినట్లే. ఏ మాటలు ఆయనకు వినిపింపవు. ఆ తలతిక్క మనిషితో ఇక ఏమి చెప్పినా లాభం లేదు అనిపించింది. సతీదేవి అయినా సరే
యజ్ఞానికి చుట్టాలు పక్కాలు అందరూ వస్తారు. మా అక్కయ్యలు, వాళ్ళ పిల్లలు, జల్లలు, బావలు, మరుదులు అందరినీ ఒకసారి కలిసి రావచ్చు కదా. అటువంటి సదవకాశాన్ని చేతులారా జారవిడ్చుకోవడం మంచిదా అన్నది. సరే, నీకు వెళ్లాలని ఉన్నట్టు తేలింది. వేడుకగా వెళ్ళవచ్చు, కానీ నీవు క్షేమంగా తిరిగి వస్తావనే నమ్మకం మాత్రం నాకు లేదు అని పరమేశ్వరుడు చెప్పి ఊరుకున్నాడు. సతీదేవి సంకల్ప వికల్పాలతో ఊగులాడింది. వెళ్ళాలా మానాలా అని పలుమార్లు ఆలోచించింది. చివరకు వెళ్లడానికే నిశ్చయించుకుంది. శివుడు ఆమెకు తోడుగా చిరు పరివారం ఇచ్చి సాగరంపాడు. దక్ష ప్రజాపతి యుద్ధానికి వచ్చిన కూతురు సతీదేవికి స్వాగతం పలకలేదు. దక్ష ప్రజాపతి యజ్ఞానికి వచ్చిన కూతురు సతీదేవికి స్వాగతం పలకలేదు. అంతేకాక, ఎందుకొచ్చావు? నీ భర్త పేరునకు శివుడు, అట్టి అసార్థక నామధేయుడు. శివుడు అంటే శుభంకరుడు, కానీ మీ ఆయన పేర్చిన అశుభాల గుట్ట. శివుడు కలహహస్తుడు, కపాలహస్తుడు, మెట్టేది వల్లకాడు, పీనుగులు తగలబెట్టిన భస్మం ఒడల నిండా పూసుకోవడం మీ ఆయన మూర్తి భవించిన అశుభం. అతని అర్ధాంగివి నీవు. నిన్ను చూడడం నాకు సిగ్గుచేటు అని హుంకరించాడు. సతీదేవి తనకు తండ్రి చేసిన పరాభవం భరించలేకపోయింది. వెంటనే తనంతట తాను శరీరం నుండి ఉద్భవింపజేసుకున్న అగ్నికి ఆహుతైపోయింది. పరమశివునకు ఈ విషయం తెలిసింది. శివుని ఆగ్రహం నుండి ఆవిర్భవించిన వీరభద్రుడు దక్షాధ్వర విధ్వంసుడైనాడు. అతడు దక్షుని శిరస్సు ఖండించి యజ్ఞకుండంలో వేశాడు. తదుపరి ఒక మేక తలకాయ తెచ్చి దక్షుని మొండానికి అతికించాడు. ఆ సన్నివేశాలన్నీ పార్వతి మననం చేసుకుంది. అప్పుడు సతీదేవికి ఆ దుర్ఘటన దురంత విషాదం కల్పించింది. ఇప్పుడు పార్వతీదేవి ఆ సంఘటనలను అన్నింటినీ పురాణాలలో చదివిన కథల్లాగా స్మరించింది. తదుపరి సతీదేవి పర్వతరాజపుత్రిగా జన్మించడం, శివుని కోసం తపస్సు చేయడం, మాయా బ్రహ్మచారిగా శివుడు ఆమె కడకు వచ్చి శివుని నిందించడం, ఆమె శివుణ్ణే వరించడం, ఇదంతా నూతన దంపతులకు అనుభవ మ్రేడికితములైన అంశాలే. ఇప్పుడు నూతన దంపతులు ఈ కృంగొత్త వేడుకలో మధు విహారయాత్రలో దివ్య శృంగార రసకీళిలో ఉన్నారు కదా. అప్పుడు పార్వతి పరమేశ్వరుని కొంటెగా ప్రశ్నించింది. సరే, ఇది వింతలో వింత. మరి మిమ్ము ప్రజలందరూ శివుడు అని అంటున్నారు కదా. పూర్వజన్మలో మా తండ్రిగారైన దక్షుడు, ఈ మధ్యనే మాయా బ్రహ్మచారి రూపంలో మీరు సైతం శివుడు అశుభంకరుడని నిందించారు కదా. శ్మశాన నివాసం, పీనుగులు భస్మం చేసిన మిగిలే చితాభస్మం, కపాలం అని అవన్నీ కూడా అశుభ లాంఛనాలే కదా. బహుశా పార్వతీదేవి లోక సంగ్రహార్థమే పరమేశ్వరుని ఈ ప్రశ్న వేసింది అని భావించవచ్చుడు. శివుడు మందహాసాలు చెందుతూ మారు పలికాడు. ప్రేయసి, విష్ణు సహస్రనామార్చనలో నీదే అగ్రతాంబూలం, నాది ద్వితీయ స్థానం. నీవు వేసిన ప్రశ్న విలువ కట్టరానిది. నీది నక్షత్రఖచితమైన ప్రశ్నగా నేను గుర్తిస్తున్నాను. విష్ణు సహస్రనామావళిలో నక్షత్రఖచితమైన నామం దానికి సరియైన సమాధానం. పార్వతీదేవి ఆశ్చర్య పారవశ్యంతో నక్షత్రఖచిత నామం అంటే ఏమిటి అని అడిగింది. శివుడు నవ్వుతూ, నక్షత్రాలు అన్నీ నీ సోదరీమణులే కదా దాక్షాయణి అన్నాడు. పార్వతీదేవి సమాధానం చెప్పింది. అవును, నక్షత్రాలు అన్నీ దక్ష ప్రజాపతి పుత్రికలే, నిజమే. కానీ నన్ను మీరు దాక్షాయణి అని ఎందుకు సంబోధించడం? ఇంకా నేను దక్షుని కూతురు అని పిలువబడడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. శివుడు చెప్పాడు. అయితే నీకు నక్షత్ర ప్రస్తావన అర్థం కాలేదు అని పరిహసిస్తూ పార్వతి ఆలోచిస్తూ ఉంది. ఆమె బదులు పలికింది. ఇప్పుడు నాకు బోధపడింది. నక్షత్రములు అనగా 27 సంఖ్య. విష్ణు సహస్రనామావళిలో శివుడు అనే నామం 27వ. నిజంగానే ఇది నక్షత్ర జనిత నామం. శివుడు పార్వతీదేవి సద్యస్ఫూర్తికి ఆనందించి ఆమెను అభినందించాడు. ఆమెను
దాక్షాయణి అని సంబోధించినందుకు క్షమాపణలు చెప్పి ఇక ఆమెను ఆ విధంగా పిలవనని చెప్పాడు. పార్వతీదేవి, ఇంతకు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు సరికదా? సమస్యను మరింత జటిలం చేశారు. శివుడు అంటే శ్రీ మహావిష్ణువు అన్నమాట. అయితే అందరూ మిమ్మల్నే కదా శివుడు అని పేర్కొంటూ ఉంటారు. ఈ చిక్కుముడి విప్పండి అని అడిగింది. శివుడు మదగంభీర వాక్కులతో వివరించాడు. శివుడు అన్నది అసలు శ్రీమన్నారాయణుని నామం మాత్రమే. శివుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం నీకు తెలుసా? శివుడు అనగా శుభములు కలిగించేవాడు. అందరకు అతడే శుభములను కలిగిస్తాడు. ఉదాహరణకు నా విషయంలో చూడు, నేను విష్ణు భక్తుడను. నిరంతరము విష్ణు సహస్రనామ జపం చేసేవాడిని. నేను శ్మశానంలో నివసించవచ్చు, కపాలహస్తుడనే కావచ్చు, చితాభస్మధారిని కావచ్చు. పైకి అవి అన్నీ శుభాలే. అయినా విష్ణుమూర్తి భక్తుడను కాబట్టి నేను కూడా శివుడనే కాగలిగాను. అంతేకాదు, చూడు, నా శిరస్సుపై నా జటాజూటంలో ఏమి ధరిస్తున్నాను? కొందరు దుర్విదగ్ధులు నేను గంగానదిని వలచి కూర్మిదేవిగా నెత్తిమీద పెట్టుకున్నానని ఉత్ప్రేక్షిస్తున్నారు. గంగ ఎవరు? ఆమె జాహ్నవి, విష్ణు పాదోద్భవ. విష్ణు శ్రీపాద తీర్థాన్ని నేను శిరసా వహిస్తున్నాను. గంగానది శవవాహిని అయినా పవిత్రమైనదే. విష్ణు శ్రీపాద తీర్థం పతిత పావనమైనదే కదా. నీరు రాత్రి నిలువ చేయరాదు, మరునాటికి పాసిపోతుంది. గంగాజలం అటువంటిది కాదు. ఎన్ని నెలలైనా సరే నిలవ ఉంచవచ్చును కదా. ఎందుచేత? శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థం కనుకనే. ఆ పరాత్పరుని సంపర్కం వల్ల ఆ అశుభాలన్నీ శుభాలుగా మారిపోతాయి. విష్ణువు అచ్చమైన శివుడు, సార్థక నామధేయుడు. ఓం శివాయ నమః అని విష్ణువును ధ్యానిస్తూ సహస్రనామం జపం చేసేవారికి సర్వశుభములు సమకూరుట తథ్యం. అతని చరణ కమలం నుండి ఆవిర్భవించిన గంగ శివుని శుభప్రదమని చేసింది. ఓం శివాయ నమః అని జపించేవారికి శుభవార్తా పరంపరలు అందుతాయి. శుభలేఖలు, శుభతంతి వార్తలు అందుతాయి. నిరుక్తిలో శివశబ్దానికి గల వ్యాఖ్యానం శుభవహాత్వాత్ భక్తానాం శివ ఇత్యభిధీయతే. ఓం శివాయ నమః. అంతలో నీలాల నింగిపై నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ప్రకాశింపసాగాయి. నూతన దంపతులు పార్వతీ పరమేశ్వరులు విష్ణు సహస్రనామం జపిస్తూ కైలాసగిరి చేరారు. అందుకే మనమంతా శుభాలకై ఓం శివాయ నమః అన్న నామాన్ని జపించి తరిద్దాం. ఇదండి ఆ రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు ఈ నామానికి ఇచ్చిన వివరణ. మరి మనం ఒక చిన్న నీతి కథను కూడా చెప్పుకొని ముగిద్దాం. ఒకానొక గ్రామమునకు అనతి దూరములో ఒక చక్కని ఆశ్రమం కలదు. అందు ఒక గురువు 10 మంది శిష్యులు నివసించుచూ ఉండరి. ఆశ్రమము చుట్టూ మందరమైన ఉద్యానవనము కలదు. అందు తులసి మొక్కలు, మారేడు మొక్కలు అచటచట నాటబడినవి. తులసి పత్రి, మారేడు పత్రి ప్రతిదినము పూజకు ఉపయోగించుచుండెడివారు గురువుగారు. వేదాంత విచారణయందు అందవేసిన చెయ్యి గురువుగారు ఒక సిద్ధాంతమును ప్రతిపాదించుటయందు గాని, ఆ సిద్ధాంతమును వాదము ద్వారా తర్క వితర్కము ద్వారా సమర్థించడు గాని అతనికి అతడే సాటి. ఈ కారణమున వేదాంత తత్వమును తెలుసుకొన అభిలషించువారు ఆ గురువుగారికి తమ గ్రామమునకు ఆహ్వానించి ఒక వారము దినములు గాని 10 దినములు గాని వారి ముఖత ఆధ్యాత్మిక తత్వమును శ్రవణం చేయుచుందురు. బ్రహ్మ విద్యా నిష్ణాతులగుట వలన అనుపమ వాగ్ధాటి కలవాడు కావునను ఆ గురువర్యునకు సమీప గ్రామముల నుండి దూర స్థలముల నుండి ఆహ్వానములు అనేకములు వచ్చుచుండెను. ఒకనాడు ఒకానొక గ్రామమునకు చెందిన జిజ్ఞాసువులు గురుబోధను ఆలకింప తరచి ఆ దేశికోత్తముని తమ గ్రామమునకు ఆహ్వానించిరి. గురుదేవుడందులకు అంగీకరించను. రాత్రి భోజన అనంతరం ఒక ఎద్దుల బండిపై తన సామాగ్రి అంతయు ఉంచుకొని ఒక శిష్యుని వెంటబెడుకొని గురువు గ్రామాంతరమునకు ప్రయాణమును సాగించను.
కొంత దూరం ఏగుసరికి గురువునకు నిద్ర రాగా శిష్యునితో, నాయనా, నిద్ర వచ్చుతున్నది, కొద్దిసేపు విశ్రమించెదను. నీవు మేలుకొని ఉండి బండిలోని వస్తువులను జాగ్రత్తగా చొచ్చుండుము. బండి అదురుకు ఏవైనా వస్తువులు జారిపడునేమో గమనించుచుండుము అని పలికి బండిలోనే పరుండెను. బండి నెమ్మదిగా పోవుచుండెను. గురువు ఆజ్ఞను పురస్కరించుకొని శిష్యుడు గురువు చెంతలోనే బండిలో మేలుకొనియే కూర్చుండి 1000 కన్నులతో నాలువైపులా పరికించుచూ బహు జాగ్రత్తగా గమనించుచూ ఉండాను. ఇంతలో బండి అదురుకు గురువుగారి కమండలము జారి కింద పడిపోయినది. శిష్యుడు దానిని చూచుతూనే ఉండాను, కాని ఎత్తలేదు. బండి తన గమనంను సాగించుతూనే ఉండాను. గురువుగారు గాఢ నిద్రలోనూ ఉండిరి. ఈ విధముగా దాదాపు అరగంట సేపు గడిచిపోయాను. అత్తరి అకస్మాత్తుగా గురువుగారికి మెలకువ వచ్చాను. మెలకువగానే గురువుగారు శిష్యునితో ఇట్లు సంభాషించాను. నాయనా, ఏమైనా వస్తువులు బండిలో నుండి జారి కింద పడిపోయినాయా? శిష్యుడు, తమరి కమండలం పడిపోయినది గురువుగారు. అప్పుడు గురువుగారు, దీనిని తీసి బండిలో వేసినావా మరి కమండలమును? శిష్యుడు, వేయలేదు. గురువుగారు, ఎందుకు వేయలేదు? శిష్యుడు, తమరు ఆ ప్రకారము ఆదేశించలేదు. ఏదైనా వస్తువులు పడినేమో జాగ్రత్తగా చూస్తూ ఉండు అని మాత్రమే సెలవిచ్చినారు. తమ ఆజ్ఞానుసారం ఆ ప్రకారమే చూస్తూ ఉన్నాను. గురువుగారికి కోపం వచ్చింది. ఓరీ మందమతి, వస్తువు కింద పడితే ఊరికే చూడటం కాదు, తీసి బండిలో వేయవలను. శిష్యుడు, మహాప్రభో, ఇక మీదట అలాగే చేస్తాను. ఈ ప్రకారముగా శిష్యుని మందలించి గురువుగారు మరలా పరుండెను. బండి తన గమనమును కొనసాగించుతూ ఉండెను. శిష్యుడు గురు సామీప్యమున బండిలో కూర్చుండి గురువుగారి ఆదేశమును పదే పదే మననం చేయుచుండెను. ఏదైనా వస్తువు బండిలో నుండి కింద పడినచో దానినెత్తి బండిలో వేయవలేను అనున్నదే కదా గురువుగారి ఆదేశము. ఇట్లుండగా బండి లాగుచున్న ఎద్దులలో ఒక ఎద్దు పేడ వేశాను. తోడనే శిష్యుడు బండిపై నుండి కిందకు దూకి ఆ పేడను బండిలో వేయదొడగినారు. ఆ చప్పుడు విని గురువు నిద్ర నుండి లేచి తల పక్కనే పేడ వేయుటను గాంచి, అట్లేల చేసితివి అని ప్రశ్నింప ఆ శిష్యుడు అంతేవాసి ఇట్లు ప్రత్యుత్తరమొసంగెను. మహాత్మా, నేను గురువాజ్ఞను ఇంతవరకు ఎన్నడూ ధిక్కరించి ఉండలేదు, ఇక మీదట ధిక్కరించను కూడా. తమ వాక్యమే నాకు శిరోధార్యము, వేదవాక్యం. తమరెట్లు శాసించదరో ఆ ప్రకారమే ఆచరించువాడను నేను. బండిపై నుండి ఏది పడునో దానిని తీసి బండిలో వేయమని తాము ఆదేశించి ఉండిరి. ఆ ప్రకారమే చేసి తిని. ఆ వాక్యమును విని గురువు చికాకు చెందినవాడై శిష్యుని మందమతికి లోలోన చింతించుచు అతనితో, ఇక మీదట ఏదైనా సామాగ్రి పడినచో మాత్రమే తీయవలెను, కాని పేడ మొదలైనవి తీయరాదు అని చెప్పగా, అందులోకి శిష్యుడు ఏ ఏ వస్తువులు పడినవో తీయవలెనో, ఏవేవి తీయకూడదో నిష్కర్షగా తెలుపుడని ప్రార్థింప గురువు ఆ ప్రకారముగా ఒక లిస్టు తయారు చేసి వాడికిచ్చి పరుండెను. శిష్యుడు ఆ లిస్టుని కంఠస్థలము చేయుచూ ఉండెను. ఇంతలో ఒక కాలువ అడ్డముగా వచ్చెను. కాలువలో నీరు బహువేగముగా ప్రవహించుచుండెను. బండి కాలువను దాటుతూ ఉండగా మిట్ట పల్లముల వలన అదురుకు బండిలో పరుండి ఉన్న గురువుగారు కిందకి పడి జారి పడిపోయారు. గురువుగారు నీటిలో కొట్టుకొని పోచుండగా శిష్యుడు లిస్టును చూడదడిగాను. పడిపోయిన గురువుగారిని తీయవలనా లేదా? లిస్టులో ఏం రాసి ఉన్నది? గురువుగారి ఆజ్ఞ ఎట్లు ఉన్నది? లిస్టులో గురువుగారి విషయం ఏదియో తెలపబడి ఉండలేదు. కాబట్టి శిష్యుడు తటస్థంగా ఉండిపోయాను. కొట్టుకొని పోచిన గురువు ఎట్టకేలకు ఒడ్డును చేరి శిష్యుని అవివేకమునకు లోలోన వగచుచూ బండి యొద్దకు వచ్చి శిష్యుని తీవ్రముగా మందలించి, ఏ కార్యమందైనను గుడ్డిగా ప్రవర్తించవలేదు, ఒకంత వివేకమును కూడా జోడించి కార్యములను సాధించవలను అని బోధించను. ఈ కథలో నీతి ఏంటంటే, గురు బోధను శిష్యుడు వివేకముతో కూడి చక్కగా చింతన చేయవలెను. గురువు యొక్క హృదయమును శిష్యుడు బాగుగా గ్రహింపవలెను. బోధ యొక్క అంతరార్థమును ఇరింగినవాడై శిష్యుడు వివేకముతో దానిని పూర్తి లెస్సగా యోచించిన తదుపరి కార్యమును ఉపక్రమించవలెను అని పరమ పూజ్య శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి వారు
చిన్న కథలో ఇంత గొప్ప నీతిని మనకు అందించారు. వారి పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ మరి సెలవు తీసుకుంటానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.